ప్రజా టీవీ తెలుగు న్యూస్. తర్వాత మరి ఈరోజు
గుంతకల్ నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఎంత ప్రేమ అభిమానాలతో మనమందరం కూడా ఏకతాటిపైనే ఉన్నాము. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాము. అందరూ కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పేందుకు తరలి వచ్చిన వేలాది మంది సోదరులకు సోదరులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున నమస్కారం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే. రాబోయే దినాల్లో మళ్ళా వైఎస్ఆర్ పార్టీ యొక్క సత్తా ఏమిటో రాబోయే దినాల్లో చూపించేందుకు మా సైన్యం సంసిద్ధమైందని చెప్పడానికి మరి కార్యక్రమానికి ఈ విధంగా తరలి వచ్చారు. అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఓవర్ స్పీడ్ పోకోకుండా ఈ ర్యాలీ అయిపోయే వరకు కూడా మనం అన్నట్టు ఉండి మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ ఇతర పార్టీ నాయకులకు ఇతరులకు ఎవరైతే ఈరోజు మనం వైపు ఏలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కనువిప్పు అయ్యే విధంగా మనం ముందుకు సాగాలని కూడా పేరున మరి ఇక్కడ కూర్చున్న సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మరి ఇదే ప్రేమ ఇదే అనురాగం ఎప్పుడు ఉండాలా, మీ ప్రేమ ఆదరాభిమానులు ఉన్నంత వరకు, ఈ గొంతులో ప్రేమ ఉన్నంత వరకు, ప్రతి శ్వాస విడిచే వరకు మీకోసం మన కోసం పోరాడుతూనే ఉంటాను ఉంటాను ఉంటాను. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్ని రోజులు ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా మరి వెనకడుగు వేయకండి. ఈ అడుగు ముందుకు పోతూనే ఉండాలి, మన ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. ఖచ్చితంగా 2027లో జమిలీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఎంతో దూరం లేదు, మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తాడని కూడా తెలియజేసుకుంటూ సౌమ్యంగా సోదరులకు అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను.